హలో ఫ్రెండ్స్, నేను తిరుమల దేవుడి సేవకి వెళ్ళాను. శనివారం నైట్ వెళ్ళాము. ఇంకా ఆదివారము దేవుడి సేవకి వెళ్ళాను. అది వచ్చేసి నిన్న మంగళవారం. నిన్న అదే సూర్య చంద్రగ్రహణం ఆ మాదిరిగా నిన్న దేవుడి సేవ జరిగింది. నిన్న అక్కడ మాడు వీధులంతా ఊరేగించినారు స్వామివారిని. మమ్మల్ని వచ్చేసి అక్కడ బయట అక్కడ వేశారు దేవుడి సేవకు. అబ్బా, 2 కళ్ళు చాలేదనుకో మాకు చూడ్డానికైతే. అక్కడైతే దేవుడి దగ్గర అయితే ఎంత బాగా చేసినారు తెలిసిన తిరుమల. అసలు చాలా బాగా చేసినారు. ఎక్కడెక్కడ దేశాల వాళ్ళందరూ వచ్చి దేవుడి ముందర కోలాటమంట, మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్క వేషాలు వేసినారు ఆ స్వామి సన్నిధిలో. చాలా బాగా జరిగింది. మనకైతే చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు. అసలు ఎంతసేపు చూసినా కానీ మనకు కనివి తీరదు, ఇంకా చూడాలనిపిస్తే లాగుంటుంది. మేమైతే అక్కడ నిలబడుకొని వాళ్ళకు నీళ్ళు ఇస్తా. ఆ మధ్యలో చూడండి, మేము అక్కడి నుంచి దండం పెట్టుకున్నాము దేవుడికి. ఎందుకంటే మేము సేవ చేసేవాళ్ళం కాబట్టి మమ్మల్ని దగ్గరికి పోనీరు, మీరు అక్కడే ఉండాలమ్మా అని చెప్తారు. అందుకని మేము అక్కడనే నిలబడుకొని చూస్తూ ఉన్నాం. మేము అట్లే నేను వీడియోలు కూడా తీసుకున్నా స్వామివారికి. అసలు ఈరోజు వచ్చేసి పొద్దున్నే 7 గంటలకు పొద్దున్నే కూడా రథసప్తమి అంటే రథాన్ని ఈరోజు ఊరేగిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు ఈరోజు రథసప్తమి. మళ్ళా వచ్చేసి స్వర్ణరథంలో అయినారు చూడు, బంగారుదంట స్వర్ణరథము. ఆ రథం అయితే ఎంత బాగుండదంటే అంత బాగుండదు చూడ్డానికి. ఆ తిరుమల స్వామి ఆ స్వర్ణరథం మీద అబ్బా ఎంత అలంకరించినారో, చాలా బాగా అలంకరించినారు. అంటే ఇప్పుడు ఈ ఉత్సవాలు బ్రహ్మ ఉత్సవాలు కదా, ఈ బ్రహ్మ ఉత్సవాల్లో బాగా చేస్తా ఉన్నారు తిరుమలలో మటుకు. ఎంత బాగుంటే అంత బాగా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలు. ఒక్కొక్క రోజు ఈ 9 రోజులు నవరాత్రులు ఎట్లా జరుగుతూ ఉన్నదో ఈ 9 రోజులు అక్కడ కూడా బ్రహ్మ ఉత్సవాలు బాగా చేస్తూ ఉన్నారు తిరుమలలో. మాకు వచ్చేసి 8 రోజులు డ్యూటీ. మాకు 8 రోజులు 8 రూపాల్లో దేవుణ్ణి చూడొచ్చు మేము. మొన్న గరుడ వాహనం మీద చేసినారు. ఆ రోజు కూడా చాలా బాగుండింది మేము చూసేదానికి. కొన్ని లక్షలు అంటే ఏ సంవత్సరమే కానీ జనం అలా రాలేదంటే. ఈ సూరు వచ్చినప్పుడు జనం అయితే పట్టకుండా వచ్చినారు. ఆ కంపార్ట్మెంట్లలోనూ ఆ వెయిటింగ్ హాల్ అన్నీ నిండిపోయినారు జనాలు అయితే. అసలు ఎన్ని లక్షల మంది వచ్చింటారో జనాలు అయితే ఆ స్వామిని చూడడానికి. అయితే ఒక్కడ చెప్పినారు, ఆయన గరుడ వాహనం మీద ఊరేగేటప్పుడు ఆ నైట్ టైంలో మనకు ఆయన చూసి దర్శించిన దండం పెట్టుకున్నామనికి ఎవరికైనా ఒక రూపంలో ఆయన అనేది దర్శనం ఇస్తాడంట వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి వేరే వాళ్ళు చెప్పినారు అక్కడ ఉండేవాళ్ళు మాకు. ఇంత కోట్ల మంది జనములో ఎవరికి ఒకరికి ఆయన గరుడ వాహనంలో ఊరేగేటప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది ఎవరికో అలా ఆ కోట్లలో ఒక మనిషికి అని అన్నారు. అందుకనే ఆ రోజు గరుడ వాహనం రోజు అయితే కొన్ని లక్షల్లో మంది వచ్చినారు ఆ స్వామిని దర్శించుకోవాలని. అంతకన్నా పుణ్యం ఉంటుందా? ఆ మరి కనిపించుతా. మీరు కూడా ఎప్పుడైనా అంటే ఈ బ్రహ్మ ఉత్సవాలు అప్పుడే పోయి చూడండి. మీరు కూడా ఆ బ్రహ్మ ఉత్సవాలకు చూడండి దేవుణ్ణి, బాగుంటుంది. మనం మామూలుగా గుడిలోకి పోయి చూసేదానికి ఇట్లా ఈ బ్రహ్మ ఉత్సవాలు చూసేదానికి భలే తేడా ఉంటుంది దేవుని స్వామివారిని. ఆ